మోస్ట్ కామన్లీ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే 5 కామన్ మిస్టేక్స్ ఏంటి దట్ వీల్ హ్యావ్ టు అవాయిడ్ జిమ్ డ్యూరింగ్ పీరియడ్స్ అని. మోస్ట్ కామన్ మిస్టేక్స్లో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే వీ కంప్లీట్లీ స్కిప్ జిమ్ అనమాట. మేబీ ఒక 3-4 డేస్ రెస్ట్ ఉండాలి బాడీకి అని కంప్లీట్గా జిమ్ స్కిప్ చేయడం ఫస్ట్ కామన్ మిస్టేక్ అది. ఐ మీన్ ట్రైనింగ్ స్టార్టింగ్లో నన్ను కూడా ఇంట్లో చాలా ప్రెషర్ చేసి యూఆర్ నాట్ సపోజ్ టు డూ వర్కౌట్స్ పీరియడ్స్ ఎప్పుడు అని ప్రెషర్ చేసిన టైంలో నేను కూడా కంప్లీట్గా వర్కౌట్ స్కిప్ చేశా. అంటే జిమ్ రావడం అనే కాదు, వర్కౌట్ అంటే ఫిజికల్ యాక్టివిటీ మిస్ అవ్వడము, సంథింగ్ లైక్ దట్. అది ఫస్ట్ కామన్ మిస్టేక్, మనం అది అవాయిడ్ చేయాలి. ట్రైనింగ్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. ఇఫ్ మై పిఆర్ ఇస్ 100 kgs ఆన్ స్క్వాట్, ఓకే, నేను నా పీరియడ్ సెకండ్ డేలో వచ్చి ఇమ్మీడియట్గా అదే ఇంటెన్సిటీతో ట్రైన్ చేయడం విచ్ ఇస్ రియలీ అ బ్యాడ్ ఐడియా. ఓకే, ఈ మధ్యలో ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది, వాట్ డూ యూ నో అబౌట్ పెయిన్, ఐ ట్రైన్ లెగ్స్ డ్యూరింగ్ మై పీరియడ్స్ అని. నాట్ వెరీ బ్యాడ్ ఐడియా బ్రో. అండ్ మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ టైప్. ఓకే, ఇప్పుడు నా బాడీ అంటే ఓకే, నా బాడీ మేనేజ్ చేసుకుంటుంది హెవీ వర్కౌట్ బికాజ్ నాకు అట్లా అలవాటు అయిపోయింది. బట్ ఐ థింక్ లాంగ్ పీరియడ్లో ఇది చాలా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ ఆర్ యువర్ లాంగ్ టర్మ్లో ఇది నాట్ గుడ్. సో సెకండ్ మిస్టేక్ అవాయిడ్ చేయడం ఇస్ ఫార్ బెటర్ అకార్డింగ్ టు ది ఎక్స్పీరియన్స్ దట్ ఐ హోల్డ్ in training myself. That is around 3.5 to 4 years for this Jan. So maybe my experience tells me training with the same intensity during periods is a really bad idea. So stop doing that. థర్డ్ కామన్ మిస్టేక్ మనం యూజువల్గా చేసేది వాటర్ తక్కువ తాగడం. సో మన బాడీ పీరియడ్స్ టైంలో బాగా డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో వెన్ యూ హ్యావ్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్, పీరియడ్ క్రామ్స్ ఎక్కువ అవుతుంది, ఫెటీగ్ ఎక్కువ అవుతుంది. సో ఐ థింక్ వాటర్ ఈజ్ అ సేవియర్ ఆర్ అ సర్వైవర్. స్టే హైడ్రేటెడ్. ఫోర్త్ మిస్టేక్ దట్ వీ డూ ఇస్ ఎక్సర్సైజెస్ అడ్జస్ట్ చేయకపోవడం. గో వాట్ డూ యూ నో అబౌట్ పెయిన్, ఐ హిట్ లెగ్స్ డ్యూరింగ్ మై పీరియడ్స్ అని. లైక్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్, అది బ్యాడ్ ఐడియా. యువర్ బాడీ ఈజ్ ఆల్రెడీ టేకింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్. క్రాంప్స్ వస్తుంది అండ్ యువర్ లోవర్ బాడీ ఈజ్ నాట్, ఐ మీన్ ఆ క్రాంప్స్ వల్ల యూ విల్ నాట్ బీ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ. చాలా బ్యాక్ మీద చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో హీట్ ప్యాడ్స్ ఇవన్నీ పెట్టుకొని ఉంటాం కదా, అండ్ యూ గోయింగ్ అండ్ ట్రైనింగ్ యువర్ లెగ్స్ అంటే యూ ఆర్ గివింగ్ ఇట్ మోర్ ఆఫ్ పెయిన్ మేబీ విచ్ ఈస్ మెంటలీ ఓకే విత్ యూ. బట్ ఐ థింక్ యువర్ బాడీ ఒక లాంగ్ టర్మ్ వరకు తీసుకుంటే ఇట్ విల్ నాట్ బీ ఏబుల్ టు టేక్ దట్, ఇట్ విల్ నాట్ బికమ్ దట్ రెసిస్టెంట్. సో దాన్ని చాలా ప్రెషరైజ్ చేస్తున్నట్టు. సో ఎక్సర్సైజెస్ అడ్జస్ట్ చేసుకోవడం ఇస్ ఫార్ బెటర్ ఇస్ వాట్ ఐ టెల్ యూ. ఫైనల్ కామన్ మిస్టేక్ డ్యూరింగ్ పీరియడ్స్ ఏంటంటే బాడీ సిగ్నల్స్ ఇస్తుంది, అది మనం ఇగ్నోర్ చేయడం కంప్లీట్గా. సో బేసిక్గా ఏమవుతుందంటే వీఆర్ స్ట్రాంగ్, ఎస్ ఐ అగ్రీ, బట్ there is a certain time where your body says it needs rest. ఆ రెస్ట్ ఫేజ్ మనం కాస్త ఇగ్నోర్ చేసి స్లిప్ చేస్తే మాత్రం దట్ ఈస్ రియలీ నాట్ గుడ్. సో ఇఫ్ యువర్ బాడీ నీడ్స్ రెస్ట్ అండ్ రికవరీ, దట్ మీన్స్ యూ విల్ హ్యావ్ టు డూ ఇట్ irrespective of how strong you have been. Your body needs that rest, please give that rest. బేసిక్ రెస్ట్ ఇవ్వడం, ఇంటెన్సిటీ తగ్గించి వర్కౌట్ చేయడం, హైడ్రేటెడ్ ఉండడం. వీ విల్ డిస్కస్ వాట్ ఫుడ్స్ వీ విల్ హ్యావ్ టు ఈట్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ బేసిక్ యాజ్ అ బిగినర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు జిమ్మింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఈ 5 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేస్తే మేబీ అ స్మూత్ జర్నీ ఆఫ్ యువర్ జిమ్ ఆర్ బాడీ రికవరీ ఉంటుంది. సో పీరియడ్స్లో వర్కౌట్ కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంటెన్సిటీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ యువర్ పిఆర్ యాజ్ 90, ప్లీజ్ క్విట్ ఆర్ స్టాప్ డూయింగ్ 70-60 వరకు ఆపేయండి స్క్వాట్ని.